హాయ్ అండి. ఇవాళ పొటాటోతో ఫ్రెంచ్ ఫ్రైస్ ట్రై చేద్దాము. అసలు నేనైతే ఎప్పుడు ఇంట్లో ట్రై చేయలేదండి. ఒకసారి అయితే ట్రై చేసి చూద్దాం ఎలా వస్తుంది ఏంటో అన్నది. ట్రై చేసి అయితే చూద్దామండి. ఇంట్లో అయితే పొటాటోస్ చాలా ఉన్నాయి. ఇంకా పిల్లలు కూడా ఇష్టంగా తింటారని చెప్పి చేస్తున్నాను. ఫస్ట్ మనం ఒక 2 పొటాటోస్ తీసుకుందామండి. తీసుకుని దాన్ని మొత్తం పీల్ చేసేసుకుందామండి. మొత్తం ఇదే ఫస్ట్ టైం అండి ట్రై చేయడం. అసలు చూద్దాం ఎలా వస్తుంది ఏంటో. మొత్తం పీల్ చేసుకున్న పొటాటోని ఇలా వాటర్లో కడిగేసుకుందామండి. మొత్తం కడిగేసుకుందాము. నీట్గా కడిగేసుకోవాలి. కడుక్కున్న తర్వాత చిన్న చిన్న పీసెస్ కింద పొడవుగా కట్ చేసుకుందామండి. మొత్తం ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకోవాలండి. కట్ చేసేసుకొని మొత్తం నీట్గా కడిగేసుకోవాలి. కడిగేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలండి. మొత్తం ఒక 4 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. వేసుకొని ఆ పీసెస్ మొత్తం కడిగినన్ని ఉన్నాయి కదండి, కడిగిన పీసెస్ మొత్తం మనం వాటర్లో వేసేసుకోవాలి. సాల్ట్ కూడా ఒక స్పూన్ వేసుకోవాలండి. దీన్ని ఇలా సిమ్లో పెట్టి మనం ఒక 10 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి పొటాటోస్ మొత్తాన్ని. ఇలా బుడగలు వస్తున్నప్పుడే తీసేయాలండి. ఇంకా ఉడికిపోయినట్టే అర్థం అండి. తీసేసుకోవాలి. మొత్తం ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. దీంట్లోనే 2 or 3 స్పూన్స్ కార్న్ఫ్లవర్ వేసుకోవాలండి. సరిపడినంత వేసుకోవాలి. 2 కానీ 3 కానీ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలండి కార్న్ఫ్లవర్ మొత్తం కలిసేటట్టు. కావాలంటే కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి లైట్గా. ఖచ్చితంగా యాడ్ చేయాలని ఏం లేదండి. కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఒక కళాయి పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత మనం ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి కావాల్సినంత ఆయిల్ తీసుకోవాలండి. ఏ ఆయిల్ అయినా పర్వాలేదు. నేనైతే పల్లీల ఆయిల్ తీసుకున్నానండి. మీ ఇంట్లో అదే యూజ్ చేస్తాము. అయితే వేడైపోయిందండి. ఇప్పుడు మనం ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ మొత్తాన్ని ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసేసుకుందాం. పల్లి ఆయిల్ వేయొద్దండి, మొత్తం పొంగిపోయింది. నాకు ఇదే ఫస్ట్ టైం కాబట్టి నాకు తెలీదు. నేను ఏడుశనగగుళ్ళు ఆయిల్ వేసాను. దానివల్ల ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ వేయంగానే మొత్తం పొంగిపోయింది, ఆయిల్ మొత్తం పోయిందండి.
వేరేగా అయితే ఆయిల్ పెట్టుకున్నానండి నేను. ఫ్రైస్ అనేది ఈ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి మనం. చాలా నీట్గా వచ్చింది. కానీ నేనైతే ఒక తప్పు చేశానండి. ఏంటంటే మనం వాటర్లో పొటాటోస్ కట్ చేసుకున్నవన్నీ వేసి ఒక 10 minutes ఉడకబెట్టేసాం కదా, అది మెత్తగా అయ్యే వరకు ఉడకబెట్టకూడదు. ఎందుకంటే ఇలాగా పీసెస్ అయిపోతాయి. ఇలా పీసెస్ అయిపోతాయి. కొంచెం గట్టిగా ఉన్నప్పుడే తీసేసి మనం కార్న్ఫ్లవర్ కలిపేసుకొని మనం ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి. టేస్ట్ అయితే ఎలా ఉందో చూద్దామండి. లాస్ట్లో కొంచెం చిటికుడు ఉప్పు, చిటికుడు కారం కలుపుకుంటే, ఇంకా మిరియాల పొడి ఉన్నా కూడా కొంచెం వేసుకొని మిక్స్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. జస్ట్ బాగుంది అంతేనా? ఇంత కష్టపడి చేస్తా. ఎలా ఉంది పండు? సూపర్.